ఈనాడులో ఏమున్నాయో చూద్దాం. ఇక 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశం. ఇక వ్యక్తుల ఇష్టాల ప్రకారం కాళేశ్వరం పనులు నిర్మాణ పనుల్లో ఎన్నెన్నో వైఫల్యాలు, ఉన్నత స్థాయిలో ఒత్తిడులకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు, ఆర్థిక అవకతవకలు కూడా జరిగాయి. లోపాలను ఎత్తి చూపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందజేత. ఇక నమ్మిన బంట్లు తోడుగా నకిలీల సృష్టి వెలుగులోకి, ఫెర్టిలిటీ సెంటర్ దారుణాలు రిమాండ్ రిపోర్ట్లో వివరించిన పోలీసులు. డాక్టర్ నమ్రతకు 5 రోజుల కస్టడీ. కలిసి మునగనీయండి. రష్యాతో భారత్ ఏం చేయకున్నా లెక్క చేయం. ఇద్దరు వారి మృత ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకోనివ్వండి. ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు. ఇరాన్ చమురుతో వ్యాపారం చేస్తున్న 6 భారత కంపెనీలపై ఆంక్షలు. పాక్తో వాణిజ్య ఒప్పందం. ఇక బీసీ రిజర్వేషన్లకు కేంద్రమే అడ్డు, వాటి సాధనకు ఢిల్లీకి వెళ్తాం. జనహిత పాదయాత్రలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. ఇక మీ ఆర్థిక ఆరోగ్యం బలం ఎంత? ఇక ఇవి ఈనాటిలో వచ్చిన హెడ్లైన్స్.